ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు, మా పిల్లలు చూడడానికి బలంగానే ఉంటారు, కానీ వారికి తెలివితేటలు పెరగడం లేదు, బుద్ధి మాంద్యంతో ఉంటుంది, ఇప్పుడు బుద్ధి మాంద్యంతో బాధపడుతూ ఉంటారు, వాళ్ళు ఏ విషయాన్నైనా వెంటనే అర్థం చేసుకోరు, అలాగే పూర్తిగా వినరు, సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. దీనివల్ల వారి చదువు మీద, వాళ్ళు చేసే పని విధానం పైన చెడు ప్రభావం పడుతుంది. ఇలాంటి పిల్లల్ని బాగు చేయడానికి ఏదైనా మార్గం ఉందా, ఏదైనా తంత్రం ఉందా అడిగారు. ఖచ్చితంగా ఉంది. చాలా తేలికైన తంత్రం. ఇది ఎవరైనా ఆచరించవచ్చు. ఏ రోజునైనా దీన్ని మొదలు పెట్టవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, తాంత్రిక సమస్యలు, మాంత్రిక సమస్యలు, వాస్తు దోషాలు, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారికి 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వీడియో డిస్క్రిప్షన్లో కూడా నెంబర్లో ఇవ్వడం జరిగింది. అలాగే మన వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను. మీరు ఎవరైనా సరే నాతో రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు జాయిన్ అవ్వండి. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా మొదలుపెట్టవచ్చు. ఏం చేయాలంటే, ఏదో ఒక రోజు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మన తల మీద పిలక ఉంటుంది. ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళకి, ఆ పిల్లలకి కొంచెం వెంట్రుకల్ని, కొద్దిగా వెంట్రుకల్ని ఆ పిలక ఉండే భాగంలో కట్ చేయండి. కట్ చేసి దగ్గర పెట్టుకోండి. అలాగే మరుసటి రోజు కూడా చేయండి. ఈ విధంగా మీరు 5 రోజులు కొద్దిగా అక్కడ వెంట్రుకల్ని అర్ధరాత్రి కూడా కట్ చేయాలి. తర్వాత ఒక ఆదివారం నాడు మీరు, అంటే ఆదివారం రోజు మాత్రమే చేయాలి. ఏదైతే కలెక్ట్ చేసిన 5 రోజులు వెంట్రుకలు రాత్రి కలెక్ట్ చేసి ఉండే కదా, వాటిని కాల్చి బయటపడేయాలి. వీలైతే వాటిని కాలితో బాగా నిలిపేయాలి. కాల్చిన తర్వాత మీరు మీ పిల్లలకి, ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి ప్రతిరోజు కూడా ఈ చిన్న మంత్రాన్ని, ఇది సరస్వతీదేవి మంత్రం, ఒక 108 సార్లు వాళ్ళ ద్వారా అనిపించండి. మంత్రం వచ్చి ఓం హ్రీం ఐం హ్రీం సరస్వతీయే నమః. ఓం హ్రీం ఐం హ్రీం సరస్వతీయే నమః. ఇది రోజు 108 సార్లు అనిపిస్తే మీ పిల్లలు మంచి తెలివితేటలు, అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతారు. మరొక వీడియో ముందుకు వస్తాను. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.